హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 27/10/2025 సోమవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని గ్రంథముగా రూపుదిద్దుకునేది. ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము నిర్వహింపబడుతున్నది. ఆ కార్యక్రమమునకు అందరకు స్వాగతం, అందరకు నమస్కారం. మనం గ్రహ శిఖర స్థానాలకు సంబంధించి మార్స్ మౌంట్ యొక్క లక్షణాలు ఏంటనేది చూస్తున్నాం. అవి ఏ ప్రదేశంలో ఉంది, అరచేతిలో ఎక్కడ ఉంది అనేది మనం 3 ప్రదేశాల్లో ఉంది. అరచేతిలో లోవర్ మార్స్, అప్పర్ మార్స్, ప్లెయిన్ ఆఫ్ మార్స్. ఇట్లా 3 ప్రదేశాల్లో 3 రకాలుగా ఉంది. కలిపి ఒకటే మార్స్ అన్నమాట. మిగతా అన్ని గ్రహాలకి అన్ని గ్రహ శిఖర స్థానాలు ఒక్కొక్కటిగానే ఉంటాయి. ఒక మార్స్ దగ్గర మాత్రం 3 రకాలైన మనకి తటస్థపడ్డాయి. ఆ 3 ఏంటో కూడా చెప్పుకున్నాం, వాటి లక్షణం కూడా చెప్పుకున్నాం. పురాతన కాలంలో ప్లెయిన్ ఆఫ్ మార్స్ యొక్క డెవలప్మెంట్ మీద ఆధారపడి మార్టియన్ లక్షణములు అప్లై చేయడం ఉండేది. అంటే అప్పర్ మార్సు, లోయర్ మార్సు లేదు, ఇంకా ఆ మొత్తంగా కలిపి ప్లెయిన్ ఆఫ్ మార్స్ అంటే అరచేతి మధ్యలో ఆ గుంట దగ్గర మొత్తంగా కలిపి దాన్నే మార్స్ గ్రహ శిఖర స్థానం అనేవాడు. కాలక్రమేణా అప్పర్ మార్స్ ను లొకేట్ చేసి మార్స్ మౌంట్ డెవలప్మెంట్ లో స్ట్రాంగ్ ఫ్యాక్టర్ గా నిర్ణయించారు.
అప్పర్ మార్స్. ప్లేన్ ఆఫ్ మార్స్ అంటే పోరాడే స్వభావం ఒక్కటే మనకి తెలుస్తుంది. కానీ ఎట్లా పోరాడతాడు, ఏ సందర్భంలో ఎలాగ పోరాడతాడు, అది కావాలి. అప్పుడు 2 రకాలైనవి మనకు వస్తాయి. అది అప్పరు, లోవర్. అప్పర్ మార్స్, లోవర్ మార్స్. లొకేట్ చేసి మార్స్ మౌంట్ డెవలప్మెంట్ లో స్ట్రాంగ్ ఫ్యాక్టర్ గా నిర్ణయించారు. ఆ తర్వాత వీనస్ మౌంట్ ను 2 భాగములుగా చేసి పై భాగమును లోవర్ మార్స్ మౌంట్ గా గుర్తించడం జరిగింది. అప్పటి నుండి మార్టియన్ లక్షణములు తెలుసుకోవాలన్నప్పుడు ఈ మూడింటిని కలిపి తెలుసుకొనడం జరుగుతున్నది. వీరికి గల ముఖ్య లక్షణములలో అగ్రెషన్ మరియు రెసిస్టెన్స్. తనంత తాను కలయబడక ఎవరైనా మీదికి వస్తే ఎదిరించగలడు. అందువల్ల పోరాడే యోధుడు అనవచ్చు. యుద్ధంలోనే పోరాడతాడు, మిగతా చోట్ల మేలకుండా కూర్చుంటాడని కాదు. పోరాడవలసిన విషయం ఎక్కడ ఏది ఉన్నా పోరాడడం ఉంటుంది. అలాగే బయట నుండి వచ్చే ఒత్తిళ్లకు, ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడగలగడం ఉంటుంది. కష్ట నష్టములకు ఎదురొడ్డి నిలవకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. అందరి జీవితాలలో మార్టియన్ లక్షణాలు ఎంతో కొంత అవసరమవుతాయి. మార్టియన్కు గల ఫైటింగ్ క్వాలిటీ తప్పనిసరి. ఫైటింగ్ విషయానికి వచ్చినప్పుడు 2 రకాలుగా ఉంటుంది, అఫెన్స్ మరియు డిఫెన్స్. మనం ఆటల్లో చూస్తుంటాం. ఇది బ్యాడ్మింటన్ ఆటను ఉందనుకోండి, బ్యాడ్మింటన్ ఆటను గమనించినప్పుడు ఒకడు బంతి రాగానే బ్యాట్తో కట్ కొడతాడు. ఏం షాట్ కొట్టాడురా అని అంటాం. అఫెన్స్ గా భలే ఆడుతున్నాడని మనం అనుకుంటాం. కట్ కొట్టిన బంతిని అవతల కోర్టులో ఒకడు సిద్ధంగా ఉండి తిరిగి బంతిని బ్యాటుతో మామూలుగా కొట్టగలుగుతాడు. డిఫెన్స్ తో ఆడాడని అంటాం. వీడు కట్ కొట్టలేకపోవచ్చు, కట్ కొట్టిన వాడు తీయలేకపోవచ్చు. ఈ విషయం గుర్తుపెట్టుకుని మార్టియన్ లక్షణములను పరిశీలించాలి. ఫైటింగ్ క్వాలిటీస్ లో తో పాటు అఫెన్స్, డిఫెన్స్. డిఫెన్స్ అంటే తన వరకు రక్షణగా జాగ్రత్తగా ఉండడం. అఫెన్స్ అంటే తన మీదకి ఎవరైనా వస్తుంటే వాళ్ళ మీద అగ్రెసివ్ గా వెళ్ళటం. అప్పర్ మార్స్ మౌంట్ రెసిస్టెన్స్, డిఫెన్స్ ను, లోవర్ మార్స్ అగ్రెషన్, అఫెన్స్ ను తెలియజేస్తుంది. అప్పర్ మార్స్ ఏంటంటే వీడు అతిగా వెళ్లకుండా దాన్ని నిరోధించడానికి అది ఉపయోగపడుతుంది. అప్పర్ మార్స్ మౌంట్. ఎందుకంటే వీడు కలియబడే స్వభావం ఎక్కువ. అట్లాగే కలియబట్టం, తగాదా ప్రారంభించడం, పేచి కోరుతారు. అలాగే అప్పర్ మార్స్ కు సంబంధించి తన జోలికి రావడం వరకు మామూలు చెప్పాడు, తన జోలికి వస్తే మాత్రం అనుకోడు. ఇట్లా ఇటువంటి విషయాలు అగ్రెషన్, అఫెన్స్ ను తెలియజేస్తుంది లోవర్ మార్స్. లోవర్ మార్స్ అంటే కొంచెం తక్కువ క్వాలిటీస్ కాబట్టి తక్కువ ఆటగాడుగా ఉంటాడేమో అని అనుకుంటాము. తక్కువతనం ఏంటంటే ఆ లోవర్ అనే మాట దేనికి సంబంధించింది? భౌతిక విషయాలకి సంబంధించింది, స్థూలానికి సంబంధించింది. ఈ స్థూల లోకాన్ని కానీ ఈ లోవర్ అనగానే దిగువ, తక్కువ స్థాయిది అని అనుకుంటాం. అప్పుడేంటి అంటే బాగా ఎదిరించలేడేమో అనుకుంటాం. కానీ అంత తక్కువ ఉంటే అంతగా ఎదిరిస్తూ ఉంటాడు. కలయబడే తత్వం
తగ్గుతుంది. 2 ఎక్కువగా డెవలప్ అయి ఉంటే మార్టియన్‌గా భావించవచ్చు. 2 కాకుండా ప్లేన్ ఆఫ్ మార్స్ అని మూడో విభాగం ఉంది. అది టెంపర్‌ను తెలుపుతుంది. 3 విభాగంలో పరిశీలించి అప్పుడు మార్టియన్ లక్షణాలు తెలుసుకోవాలి. అప్పర్ మౌంట్ తక్కువగా ఉంటే ఎదిరించడం తగ్గిపోయి, కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఎదిరించలేక నీరసంగా కూలబడిపోతారు. బాక్సింగ్‌లో ఒక గుద్దగానే కింద పడి మరల లేవలేడు వెంటనే. అందువల్ల సక్సెస్ కావాలి అన్నప్పుడు అప్పర్ మార్స్ మౌంట్ ఉబ్బెత్తుగా ఉండాలి. లోవర్ మౌంట్ ఉబ్బెత్తుగా ఉండి, అప్పర్ మౌంట్ గుంటగా ఉంటే పోట్లాడడం మొదలుపెడతాడు గానీ, ఎదుటివాడు "ఏంటి ఇందాక నుంచి మాట్లాడుతున్నావు" అని బెదిరింపుగా అనగానే మెదలకుండా కూర్చుంటాడు. ప్లేన్ ఆఫ్ మార్స్ గుంటగా ఉంటే పోరాట స్వభావం తగ్గిపోతుంది. మార్టియన్ ఒక మోస్తరు ఎత్తుతో, కండలు తిరిగిన శరీరంతో దృఢంగా, బలిష్టంగా ఉంటాడు. తల చిన్నదిగా ఉంటుంది. అంటే ఈ పోరాడే స్వభావం, కలియబడటం, పేచీకోరుతనం, తగాదా ప్రారంభించడం ఇయన్నీ ఏంటనమాట? ఆహ్, ఆలోచనకి తక్కువ. ఆలోచించేటానికి బుర్ర కావాలి. బుర్ర కొంచెం పెద్దదిగా ఉంటే ఆలోచన ఎక్కువగా చేయటానికి వీలవుతుంది. ఇప్పుడు వీడిదేంటి మార్టియన్ బుర్ర తక్కువగా ఉంటుంది. మనం కోతి ముఖం ఎలాగుంటుందో, కోతి తల ఎలాగుంటుందో అట్లాగే వెడల్పు తగ్గిపోతుంది. అట్లా ఉన్నప్పుడేంటంటే కలయబడే తత్వం, పేచీకోరుతనం ఇవి ఎక్కువున్నప్పుడు ఆ మాదిరిగా ఉంటుంది. ఎందుకంటే బుర్రకు పని తక్కువ కాబట్టి. తల చాలా చిన్నదిగా ఉంటుంది. ఎందుకని? కన్ మార్టియన్ ఒక మోస్తరు ఎత్తుతో, కండలు తిరిగిన శరీరంతో దృఢంగా, బలిష్టంగా ఉంటారు. తల చిన్నదిగా ఉంటుంది. మనం బాక్సింగ్ చేసేవాళ్ళుంటారు చూడు. వాళ్ళది చూస్తే మనం తల చిన్నది ఎవడైనా గాని తల చిన్నదిగా ఉంటుంది. అందువల్లే దాంట్లోకి రాగలుగుతారు వాళ్ళు. ఆలోచనకి అవకాశం ఉండదు కాబట్టి. ఆలోచించలేరు వాళ్ళు. ప్రపంచ మల్ల యుద్ధ వీరుడిని చూసారనుకోండి, తల చాలా చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే బుర్రకు పని తక్కువ కాబట్టి. చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఆ! వీడేం చేస్తాడులే వాడి జోలికి వెళ్ళామంటే ఒళ్ళంతా బ్యాండేజ్‌తో తెల్లారి అందరికి కనబడవలసొస్తుంది. అట్లా ఉతికేస్తాడు మనల్ని వాడి జోలికెళ్తే. బ్యాడ్ టైపును కూడా చూస్తుంటాం. తన అవసరములకు దొంగతనం చేయడం, ఆవేశంతో హత్యలు చేయడం ఉంటుంది. మెర్కురియన్‌కు తను అడిగిన వస్తువులన్నీ ఇచ్చినా దొంగతనం చేయడం ఉంటుంది. మానడు. ఎందుకంటే అది హాబీ వాడికి. మార్టియన్‌కు వాడు అడిగినవి ఇస్తే దొంగతనం మానేస్తాడు. హెల్త్ గురించి ఆలోచిస్తే ఫీవర్, బ్లడ్ డిజార్డర్స్, ట్రో థ్రోట్ ట్రబుల్, బ్రోంకైటిస్ ఉంటాయి. బ్రోంకైటిస్ వంశపారంపర్యంగా రావచ్చు. అప్పర్ మార్స్ మౌంట్‌పై గ్రిల్ లేక క్రాస్ బార్, అరచేయి రంగు, గోళ్ళను గమనించినప్పుడు తెలుస్తాయి. అప్పర్ మార్స్ మౌంట్ అడుగు మూడవ భాగం అంటే మూన్ మౌంట్‌పై భాగము, గ్రిల్ లేక క్రాస్ బార్ ఉంటే ప్రేగులకు సంబంధించిన బాధలు ఉండి ఇంటెస్టైన్ ట్యూబర్కులోసిస్‌కు దారితీయవచ్చు. మార్టిన్‌కు సంబంధించి హెడ్‌లైన్ క్లియర్‌గా ఉండాలి. గొర్రె పొట్టేల్లాగా పోట్లాటకు సిద్ధంగా ఉంటాడు కాబట్టి. తీవ్రతను తగ్గించడానికి సెల్ఫ్ కంట్రోల్, గుడ్ జడ్జ్‌మెంట్ కావాలి కాబట్టి. అది మార్టియన్ యొక్క విశేషాలు. తర్వాత చంద్రగ్రహ శిఖర స్థానం. ది మౌంట్ ఆఫ్ మూన్. 6వ టైపు. మూన్ మౌంట్ ప్రిడామినెంట్‌గా ఉంటే లూనేరియన్ అని పిలుస్తాం.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేయి చివర ఎంత కరువు తిరిగి ఉంటే అరచేతిలో మూన్ మౌంట్ స్థలం ఎంత ఉబ్బెత్తుగా ఉన్నదనే విషయంపై లూనేరియన్ గా నిర్ణయించడం జరుగుతుంది. మౌంట్ ఉబ్బెత్తుగా ఉండి నిలువుగీత ఉంటే క్వాలిటీస్ తీవ్రత పెరుగుతుంది. 3 భాగములుగా విభజించడం జరిగింది. అప్పర్, మిడిల్, లోవర్ పీరియాడికల్స్ గా విభజించడం జరిగింది. 3 విభాగములు 3 లోకములలో క్వాలిటీస్ ఎలా పనిచేస్తుంటాయి తెలుస్తుంది. అదే విధముగా హెల్త్ డిఫెక్ట్స్ తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. గ్రిల్స్, క్రాస్ బార్స్, డాట్స్ ఉంటే అనారోగ్యంను సూచిస్తాయి. వీటితో పాటు అరచేయి రంగు, గోల్డ్, లైఫ్ లైన్, లైన్స్ ఆఫ్ మెర్కురీ లను పరిశీలించాలి. స్త్రీలకు చేయించిన ఋతుక్రమమునకు చంద్రుడి సంబంధం ఉండడం వల్ల ఎక్కువగా స్త్రీల వ్యాధులు బహిష్టుకు సంబంధించి మాతృత్వమునకు సంబంధించి వివరములు తెలుస్తాయి. మనుషులు ముఖ్య లక్షణములు ఇమాజినేషన్, ఊహాశక్తి, కల్పనా శక్తి. మిగతా అందరికన్నా ఎక్కువ ఊహాశక్తి ఉంటుంది చంద్రగ్రహ శిఖర స్థానం బాగుంటాయి. ఎందుకంటే చంద్రుడు ఊహలకి ప్రత్యేక కాబట్టి. ఫ్యాన్సీ, భావము, కల్పన, తలచు, ఇష్టపడు. మిస్టిసిజం, ధ్యానంచే సత్యము, దైవము చూడవచ్చున్న నమ్మకం. అర్థం చేసుకోవడానికి వీలు కాని విషయములు మీరు చూడగలుగుతారు. కోల్డ్నెస్, ఉత్సాహం లేమి, సెల్ఫిష్నెస్, స్వార్థం. 6వ టైపు మూన్ మౌంట్ ప్రిడామినెంట్ గా ఉంటే లునేరియన్ అని పిలుస్తాము. చేయి చివర ఎంత కరువు తిరిగి ఉంటే అరచేతిలో మూన్ మౌంట్ స్థలము ఎంత ఉబ్బెత్తుగా ఉన్నది అనే విమర్శ ఎంత ఉబ్బెత్తుగా ఉన్నది అనే విషయంపై లునేరియన్ గా నిర్ణయించడం జరుగుతుంది. అంటే మనం కుడి చేయి ఆ అరచేతిని మీ ఏపికి ఉంచి చూస్తూ ఉండండి. చూస్తే ఎడమ భాగం, ఈ కుడి చేయి యొక్క ఎడమ భాగం ముందు టానిక్ తెచ్చాము. అరచేతిలో మూన్ మౌంట్ స్థలం ఎంత ఉబ్బెత్తుగా ఉన్నది అనే విషయంపై లునేరియన్ గా నిర్ణయించడం జరుగుతుంది. మౌంట్ ఉబ్బెత్తుగా ఉండి నిలువు గీత ఉంటే క్వాలిటీస్ తీవ్రత పెరుగుతుంది. 3 భాగములుగా విభజించడం జరిగింది. అప్పర్, మిడిల్, లోయర్ పోర్షన్స్ గా విభజించడం జరిగింది. 3 విభాగములు 3 లోకములలో క్వాలిటీస్ ఎలా పనిచేస్తుంటాయో తెలుస్తుంది. అదేవిధంగా హెల్త్ డిఫెక్ట్స్ తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. గ్రిల్స్, క్రాస్ బార్స్, డాట్స్ ఉంటే అనారోగ్యం సూచిస్తాయి. వీటితో పాటు అరచేయి రంగు, గోల్డ్, లైఫ్ లైన్, లైన్ ఆఫ్ మెర్కురీ లను పరిశీలించాలి. స్త్రీలకు సంబంధించి ఋతుక్రమమునకు చంద్రుడికి సంబంధం ఉండడం వల్ల ఎక్కువగా స్త్రీల వ్యాధులు బహిష్టుకు సంబంధించి మాతృత్వమునకు సంబంధించి వివరములు తెలుస్తాయి. పిల్లలు పుడతారా లేదా అనే దానికి, ఊహాశక్తి ఎంత ఉంది అనే దానికి ఈ మూన్ మౌంట్ మనకు బాగా ఉపయోగపడుతుంది తెలుసుకోవడానికి. ముఖ్య లక్షణములు ఇమాజినేషన్, ఊహాశక్తి, కల్పనా శక్తి. ఫ్యాన్సీ, భావము, కల్పన, తలచు, ఇష్టపడు. మిస్టిసిజం, ధ్యానంచే సత్యమును, దైవమును
చూడవచ్చునన్న నమ్మకం, అర్థం చేసుకోవడానికి వీలుగాని విషయం వీరు చూడగలుగుతారు. కోల్డ్నెస్ ఉత్సాహం లేని, సెల్ఫిష్నెస్ స్వార్థము. ఇక మూన్ మౌంట్ గురించి కల్పనా శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక విషయం చెప్పినప్పుడు దాని యొక్క పూర్తి ఆకారమును మనసులో ఊహించడం ఉంటుంది. ఒకరికొకరు విషయములను తెలుసుకోవాలన్నప్పుడు అవి అర్థం చేసుకోవడానికి దాని ఆకారమును మనసులో ఊహించుకోవడం అత్యవసరం. అప్పుడు మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. అలా ఊహింపగల శక్తి మూన్ మౌంట్ ద్వారా మనకు ఇవ్వబడుతుంది. ఆ ఆస్పెక్ట్ లో లూనేరియన్ అవసరం ఎంతో ఉంది. ఊహాశక్తి పెరిగే కొలది భాషా జ్ఞానం పెరగడం, విషయంను చక్కగా విపులీకరించడం పెరిగి క్రొత్త భావములకు అవకాశము కలుగుతుంటుంది. మౌంట్ తక్కువగా డెవలప్ అయినప్పుడు పూర్తిగా భౌతిక ప్రపంచమునకు పరిమితి అవ్వడం, ఊహాశక్తి తగ్గటం జరుగుతుంది. మౌంట్ మరీ ఉబ్బెత్తుగా ఎక్కువగా డెవలప్ అయితే ఊహాశక్తి అతిగా ఉండడం, ఊహలలో ఎగురడం, భౌతిక ప్రపంచం నుండి పారిపోయిన ఎప్పుడు ఊహలలో తెలియాడటం, చివరకు మనసు తన అధీనం తప్పి పిచ్చివాడుగా మారడం ఉంటుంది. అందువల్ల మూన్ మౌంట్ ను పరిశీలించినప్పుడు దాని డెవలప్మెంట్ ఏ డిగ్రీలో ఉందో గమనించాలి. ఎక్కువ తక్కువలు లేకుండా మీడియం డెవలప్మెంట్ గా ఉంటే చాలా మంచిది. ఊహాశక్తి సమంగా ఉండి మనలను భౌతిక స్థాయి నుండి కల్పనా లోకంలోకి తీసుకుని పోగలదు. భాషా పరిశోధకులు, బహుభాషా కోవిదులు, సంగీత విద్వాంసులు, సంగీత దర్శకులు, నవల రచయితలు, కల్పిత కథలు రాసేవాళ్ళు వీళ్ళు మూన్ మౌంట్ స్ట్రాంగ్ గా ఉండడం చూస్తాం. ఎలా ఉంటారు? పొడవుగా, బొద్దుగా, లోవర్ లిమ్స్ తిక్కుగా, పాదములు పెద్దవిగా ఉంటాయి, లావుగా ఉంటాడు. అయితే కండ తక్కువగా ఉండి ఊదొల్లుగా ఉంటుంది. అతన్ని ముట్టుకుంటే స్పాంజిని పెట్టుకున్నట్లు మెత్తగా ఉంటుంది. రెండు తెల్లగా పాలిపోయినట్లు ఉంటారు. వీక్ హార్ట్ యొక్క యాక్షన్ తెలియజేస్తుంది. వీరి నీరసంగా రక్త ప్రసారం చేస్తున్న గుండె వల్ల వైట్ కలర్ దాని ద్వారా వైట్ కలర్ దాని ద్వారా ఎనీమియా, కిడ్నీ ట్రబుల్ తో ఒళ్ళంతా వాపు వచ్చి డ్రాప్సీ, చెడు నీటితో ఉబ్బినట్లు ఉంటుంది. ఊహాశక్తి అధీనంలో ఇంక్లూషన్ ఉండడం వల్ల ఎప్పుడు కదలకుండా కల్పనా శక్తితో ఆదర్శవాదిగా ఉంటాడు. గాలిలో మేడలు కట్టడం ఉంటుంది. గొప్ప గొప్ప పనులు చేయాలని పథకములు వేస్తుంటాడు, కానీ అవి ఎప్పుడూ నిజము కావు. నేల మీద నిలవక గాలిలో తేలిపోతున్నట్లు ఉంటాడు. ఏవేవో ఊహించుకుంటూ వాటి కొరకై మిక్కిలి ఆశపడుతూ అవి నెరవేరక జీవితం నిస్సారంగా తోస్తుంది. అందువల్ల ఒక చోట స్థిరపడడానికి ఇష్టపడక స్థలం మారితే అనుకున్నది సాధించవచ్చునేమనే ఊహతో హాయిగా అనే ఊహతో తరచుగా చోటును మార్చడం ఉంటుంది. ఈ రెస్ట్లెస్నెస్ వల్ల వాడు ఒక చోట ఉండగా ఎప్పుడు ప్రయాణం చేస్తూ తిరుగుతుంటాడు. ప్రయాణం అంటే మహా ఇష్టం. అంటే అపోలోనియన్ సూర్యుడికి కూడా ప్రయాణములు అంటే ఇష్టమే, కానీ విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం కొద్దీ చేస్తుంటాడు. చివరి పైసా వరకు ప్రయాణం కొరకు ఖర్చు పెడతాడు. కొంచెం ఆస్తిపరుడుగా ఉంటే సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం ఉంటుంది. అందువల్ల లైన్ ఆఫ్ ట్రావెల్, వాయేజ్, లైన్స్ ఆఫ్ మూన్ అండ్ మ్యాక్డై ఉండడం గమనిస్తాము. మూన్కు సముద్రమునకు గల సంబంధము
వల్ల ఈ సిమెంట్ వాళ్ళు వీళ్ళ ఇల్లు అంటే ఇష్టపడటం, నీళ్లకు దగ్గరగా నీళ్లు అంటే ఇష్టపడటం, నీళ్లకు దగ్గరగా నివసించడం, నీటిపై ప్రయాణములు చేయడం ఉంటుంది. నావికులుగా బాగా రాణింపు ఉంటుంది. హెడ్లైన్ మూన్ మౌంట్ పైకి వ్రాలి ఉంటాయి. ఊహాశక్తి, ఇమాజినేషన్ ఎక్కువగా ఉంటుంది. లైన్ ఆఫ్ మెర్కురీ బై హెడ్లైన్ కు దగ్గరగా కానీ లేక బుధరేఖ హెడ్లైన్ ఖండించే చోట కానీ స్టార్ గుర్తు ఉంటే ఫిమేల్ వీక్నెస్ కు అవకాశం ఉంది. అలాగే మూన్ మౌంట్ పై అట్టగీత ఉన్నా కానీ సంతతి కలిగే అవకాశం తక్కువగా ఉండవచ్చు. లునరియన్ కు గల ఊహాశక్తి చక్కగా ఉంది అంటే ఊహించే మనస్సు చక్కగా ఉండాలి. ఆ ఊహలు దేని ద్వారా వ్యక్తమవుతున్నాయో అది కొంచెం గమనికలోకి తెచ్చుకుంది. నీళ్ళు చంద్రగ్రహ స్థానం. మనస్సు ఎలా ఉంది అనేది హెడ్లైన్ ద్వారా తెలుసుకోవాలి. హెడ్లైన్లో డిఫెక్ట్స్ ఉంటే ఊహించడంలో డిఫెక్ట్స్, తద్వారా రెసిస్ట్లెస్నెస్, అతడి నుండి ఇన్సానిటీ వరకు వెళ్ళిపోతాడు. చంద్రగోళమునకు సంబంధించిన లక్షణములను ఈ మౌంట్ వారికి అప్లై చేయవచ్చు. స్వతహాగా ప్రకాశించలేకపోవడం, సూర్యుని నుండి తనపై ప్రసరింపబడే సూర్యకాంతిని ప్రతిఫలించడం, అదేవిధంగా అతని యొక్క స్వభావం. స్వయం ప్రకాశం ఉండదు, స్వతహాగా ప్రకాశించలేకపోవడం. ఇక్కడితో చంద్రగ్రహ శిఖర స్థానము పూర్తయింది. ఇవన్నీ ఏంటంటే బెన్హం రాసిన ఆంగ్ల గ్రంథం ఏదైతే ఉందో ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రైటింగ్ గ్రంథం మాత్రం. ఇప్పుడు చంద్రగోళానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. రేపు శుక్రగ్రహానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ.